Hi, hello everybody. నేను మీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఫ్రమ్ ఐఎన్డి బుక్ మై యూనివర్సిటీ అబ్రాడ్. ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అండి. చాలా మంది ఎంబీబీఎస్ జార్జియా అని చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి మాకు. దాంతోపాటు నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా. సో మేము చాలా మందికి క్లియర్ మెసేజ్ ఏంటంటే ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అనేది రిస్కీ ఇప్పుడు మీరు చేయడానికి. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నేషనల్ మెడికల్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. సో నేను ఫాలో అవ్వట్లేదని ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్తున్నా అంటే నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఎవిడెన్సెస్ ఏంటంటే ఫస్ట్ మన దగ్గర నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఈమెయిల్ ఉంది, ఆ తర్వాత ఇండియన్ ఎంబసీస్ నుంచి మెయిల్ ఐడి ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేశాను, ఆ తర్వాత జార్జియన్ మెడికల్ బోర్డు నుంచి ఉన్నాయి. సో మీకు డీటెయిల్గా వీడియో చేశాను, మీరు చూడండి. అన్ని ఎవిడెన్సెస్ ఈ వీడియోలో పెట్టాను. ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి ఎంబీబీఎస్ ఇన్ జార్జియా మీకు 6 years అవుతుందా, 9 years అవుతుందా. ఒకవేళ 9 years అంటే మీ అసలు వెళ్ళడం రికమెండెడ్ కాదు. స్టూడెంట్ లైఫ్ అనేది, కెరియర్ అనేది మొత్తం ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో వీడియో చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ ఫ్రమ్ ఐఎన్డి బుక్ మై యూనివర్సిటీ అబ్రాడ్. సో వీఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు యాజ్ వెల్. సో ఈరోజు మనము ఎంబీబీఎస్ ఇన్ జార్జియా గురించి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. యాక్చువల్లీ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా మనకి ఆప్షన్ ఇండియన్ స్టూడెంట్స్కి కరెక్టా కాదా, రైట్? ఆ తర్వాత మన నేషనల్ మెడికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ పర్టిక్యులర్ కంట్రీ ఫాలో అవుతుందా లేదా, రైట్? ఆ తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, సో వీళ్ళకి ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, రైట్? ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ మనకి. సో దాంతోపాటు ఇక్కడ మన మెడికల్ బోర్డ్ అనేది, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చెప్తుంది అసలు జార్జియా గురించి ఫీడ్బ్యాక్, ఆ తర్వాత ఇండియన్ ఎంబసీస్ ఏం చెప్తుంది, ఆ తర్వాత అక్కడ మెడికల్ బోర్డ్ ఆఫ్ జార్జియా ఏం చెప్తుంది ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ హూ వాంట్ టు స్టడీ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అండ్ దే గెట్ ది లైసెన్స్. సో డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది మోసపోతున్నారు, రైట్? అసలు యాక్చువల్గా జార్జియా అనేది ఎన్ని ఇయర్స్, ఇట్ ఇస్ 6 years, 9 years, 8 years, చాలా కన్ఫ్యూజన్, రైట్? సో ఇక్కడ నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను, okay, with the proper evidence in hand. Okay, so let's start. So MBBS in Georgia actually ఏంది ఇక్కడ, there are two things. One is ఒకటి 6 years లో మీకు లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ని ఏమంటారు, జూనియర్ డాక్టర్ అని అంటారు. అదే మీకు ఇండిపెండెంట్ డాక్టర్ కావాలి అంటే మీరు రెసిడెన్సీ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయాలి. ఆఫ్టర్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ విచ్ ఇస్ అరౌండ్ 2 to 4 years, maybe 3 years I have taken as a number, then it is after that you get your independent license given in that country, right? This is the difference. So దీంట్లో ఇక్కడ మనకి అసలు రెసిడెన్స్ ఇండిపెండెంట్ లైసెన్స్ కావాలి అంటే రెసిడెన్సీ ప్రోగ్రామ్ మ్యాండేటరీయా, వాళ్ళ మ్యాండేటరీ అంటే ఎవరు చెప్తున్నారు, లేదా జూనియర్ డాక్టర్ మనకు సరిపోతుందా యాజ్ పర్ ఎన్ఎంసి. సో ఇవన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎన్ఎంసి రూల్స్ ఏంటి, రైట్, దాని గురించి మాట్లాడదాం. సో ఎన్ఎంసి ఏం చెప్తుంది అంటే మీకు క్లియర్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్. సో ఐల్ జస్ట్ గో అప్. ఇది గెజిట్ అండి, మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ గెజిట్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ November 18th, 2021. ఓకే, వీళ్ళ క్లియర్ నోటిఫికేషన్ ఏంటంటే మీరు ఎంబీబీఎస్ అనేది ఏ కంట్రీకి వెళ్ళండి, మాకు సంబంధం లేదు, బట్ మీరు ఆ కంట్రీ ఈ పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతుందా లేదా అనేది మీరు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అని చెప్పారు. సో ఇక్కడ ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ గురించి వాడు మాట్లాడాడు. అంటే మీరు ఏ కంట్రీకి వెళ్తారో అక్కడ మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది ఆ కంట్రీ ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే ఎలాంటి లైసెన్స్ అనేది, ఇండిపెండెంట్ అంటే సో విచ్ పర్మిట్స్ ఆర్ ప్రొవైడ్స్ ఎ లైసెన్స్ టు ఎన్ ఇండివిజువల్ టు ఇండిపెండెంట్లీ ప్రాక్టీస్ మోడర్న్ సైంటిఫిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆర్ అలోపతి ఇండియా. అంటే ఇండిపెండెంట్ మెడికల్ ప్రాక్టీషనర్ లైసెన్స్ అనేది మీకు ఆ కంట్రీకి ఇవ్వాలి. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1, వెరీ క్లియర్. రెండోది ఏం చెప్తుంది, రైట్, మీరు అక్కడ ఇంటర్న్షిప్ అని చేయాలి. ఒకవేళ చేస్తే మీరు అదే మెడికల్ కాలేజ్, అంటే మీరు ఏ మెడికల్ కాలేజ్లో చేశారో వాళ్ళకి ఓన్ హాస్పిటల్ ఉండాలి. అదే హాస్పిటల్ నుంచి మీకు ఒక ఇంటర్న్షిప్ అనేది 12 months మీకు ప్రొవైడ్ చేయాలి. సెకండ్ థింగ్ వాళ్ళు ఏంటంటే, థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు అక్కడ ఈ రిజిస్ట్రేషన్ అంటే మన నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియాలో ఎలా ఉందో విచ్ గివ్స్ ద లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా, ఆ పర్టికులర్ కంట్రీలో అసలు ఎవరు, హూ ఇస్ అ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్, అంటే జార్జియాలో ఎవరు అనేది మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ అదే అడుగుతున్నాడు,
registered with respect to professional regulatory body or otherwise competent to grant license to practice medicine in their respective jurisdiction of the country in which medical degree is awarded at par with the license to practice medicine given to citizen of that country. అంటే అక్కడ కంట్రీ పిల్లలకు ఏ కాంపిటెంట్ అథారిటీ లైసెన్స్ ఇస్తారో వాళ్ళే మనకు ఇవ్వాలి, రైట్? ఇది వాడు క్లియర్గా అడుగుతున్నాడు. అంటే ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా దీస్ ఆర్ ది థింగ్స్ మనము డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంది, రైట్? వీ నీడ్ టు అండర్స్టాండ్ హూ ఈజ్ అ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్, అది మనం తెలుసుకోవాలి. అండ్ అది ఆ లోకల్ స్టూడెంట్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారా లేదనేది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. దాని తర్వాత జూనియర్ డాక్టర్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ డాక్టర్ అంటే ఏంటి అనేది మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఫస్ట్ ఎవిడెన్స్ ఏది చూపిస్తాను అంటే, ఫస్ట్ ఇండియన్ ఎంబసీస్. అంటే ఇండియన్ ఎంబసీస్ అనేది ఇట్ ఈస్ ఎవ్రీ కంట్రీ వీ హ్యావ్ ఎంబసీస్, రైట్? ఆ ఎంబసీస్ ఏం చేస్తుందంటే మనకి ఏమేమి డౌట్స్ ఉన్నాయా, లేకపోతే లైట్ హ్యాస్ ఫ్రమ్ ది ఇండియన్ స్టూడెంట్స్ హూ ఈస్ గోయింగ్ టు స్టడీ ఎంబీబీఎస్ ఇన్ దట్ కంట్రీ, రైట్? వాళ్ళ క్వశ్చన్స్ ఏమన్నాయి అన్ని డ్రాఫ్ట్ చేసి ఆ కంట్రీ ఎంబసీస్తో మాట్లాడము, అక్కడ మెడికల్ బోర్డ్తో మాట్లాడము, అక్కడ గవర్నమెంట్తో మాట్లాడేసి క్లారిటీగా మనకి కొన్ని ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేసింది. So let's understand these questions. See, this is a advisory given for the Indian students who want to do MBBS in Georgia. Okay? So ఇక్కడ క్లియర్గా క్వశ్చన్ ఏం అడిగారు మన ఇండియన్ గవర్నమెంట్, డస్ ది ఇండియన్ ఎండి స్టూడెంట్స్, అంటే ఇక్కడ ఎంబీబీఎస్ అన్న ఎండి అన్న ఒకటే, get registered under any professional regulatory body otherwise under any institution that is competent to grant license at part of citizen of Georgia. అంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత, రైట్, మీ పిల్లలకు కానీ మా పిల్లలకు కానీ మీరు లైసెన్స్ ఇస్తే ఎలాంటి లైసెన్స్ ఇస్తారు అని అంటే వాడు క్లియర్గా సింగిల్ స్టేట్మెంట్లో వాడు కొట్టేసాడు. ఏంటంటే వీ డు నాట్ గెట్ రిజిస్టర్డ్ అండర్ ఎనీ రెగ్యులేటరీ బాడీ యాజ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు పర్ఫార్మ్ ఎనీ ఇండిపెండెంట్ మెడికల్ ప్రాక్టీస్. అంటే వీడు క్లియర్గా చెప్పాడు, మీరు ఎంబీబీఎస్ తర్వాత వీ విల్ నాట్ గివ్ ద రిజిస్ట్రేషన్ టు ప్రాక్టీస్ యాజ్ ఎ ఇండిపెండెంట్ మెడికల్ ప్రాక్టీషనరీ అని క్లియర్గా చెప్పాడు. ఠీకే, వాళ్ళు మళ్ళీ ఇంకొక గెజెట్ రిలీజ్ చేశారు. ఆ గెజెట్లో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే డీటెయిల్ డిస్కషన్గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగారు మా ఇండియన్ గవర్నమెంట్, రైట్? ఇక్కడ వీళ్ళ ఆన్సర్స్ ఏంటంటే క్లియర్గా డిఫైన్ చేసింది. ఒకటి, ఫస్ట్, రైట్, అకార్డింగ్ టు జార్జియన్ రిజిస్ట్రేషన్ గ్రాడ్యుయేట్ ఎండి ప్రోగ్రామ్ హ్యావ్ ఎ రైట్, రైట్? ఇక్కడ రైట్ అని చెప్తున్నాడు, రైట్? వర్డ్ మార్క్ చేయండి. ఇక్కడ టు బి ఎంప్లాయిడ్ యాజ్ ఎ జూనియర్ డాక్టర్, అంటే మీకు జూనియర్ డాక్టర్ లాగా మీరు ఎంప్లాయ్ అవ్వచ్చు. పొజిషన్ దట్ మే బి ఆక్యుపైడ్ బై ఎండి, అంటే ఎంబీబీఎస్ తర్వాత మీరు ఒక జూనియర్ డాక్టర్ లాగా మీరు పనిచేయొచ్చు. ఓకే, అండ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హూ షల్ బి పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ ఎ డాక్టర్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్, రైట్? అంటే ఇక్కడ జూనియర్ డాక్టర్ లైసెన్స్ అనేది మనకి ఇస్తున్నాడు, విచ్ క్లియర్లీ సేస్. దాని తర్వాత ఏమంటున్నాడు, టు టేక్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెసిడెన్సీ, అంటే మీరు రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేయాలి ఆఫ్టర్ పాసింగ్ ద యూనిఫైడ్ స్టేట్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ టు గెట్ ది రైట్ ఆఫ్ ఎ ఇండిపెండెంట్ మెడికల్ ప్రాక్టీషనరీ విచ్ ఇస్ క్లియర్లీ డిఫైన్ అట్ ఆర్టికల్ 17 లా ఆఫ్ జార్జియన్ మెడికల్ ప్రాక్టీషనరీ. అంటే వీడేం చెప్పాడు, జూనియర్ డాక్టర్ ఇస్తాము, కానీ ఎప్పుడు ఎంబీబీఎస్ తర్వాత మీరు ఎగ్జామ్ రాస్తే మీరు జూనియర్ డాక్టర్ ఇస్తాము, రైట్? వానికి యూ విల్ నాట్ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ టు ప్రాక్టీస్, but we will also give the independent license to practice for the students of Georgian as well as the other students. కానీ వాళ్ళు రెసిడెన్సీ కోర్స్ చేయాలి. ఆ రెసిడెన్సీ కోర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మేము ఇండిపెండెంట్ మెడికల్ ప్రాక్టీషనరీ ఇస్తాము అని చెప్తున్నారు. అంటే దే ఆర్ గివింగ్ అగ్రీయింగ్ బోత్ జూనియర్ డాక్టర్, ఇండిపెండెంట్ డాక్టర్. సో ఇక్కడ మనకి క్లియారిటీ వచ్చింది. దేర్ ఆర్ జార్జియన్ గవర్నమెంట్ అనేది, జార్జియన్ మెడికల్ బోర్డ్ అనేది జూనియర్ డాక్టర్గా లైసెన్స్ ఇస్తుంది, ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఇస్తుంది. కానీ మనకి ఎన్ఎంసీ ఏం కావాలి, ఇండిపెండెంట్లీ. అంటే ఇక్కడ ఏమైపోయింది, 6 years ప్లస్ రెసిడెన్సీ ప్లస్ ఎగ్జామ్, దెన్ యూ గెట్ యువర్ ఇండిపెండెంట్. అంటే అక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం మనము, 6 years, అరౌండ్ 3 years, ఆ తర్వాత యూఆర్ గెటింగ్ ఎస్ ఎ ఇండిపెండెంట్ మెడికల్ ప్రాక్టీషనరీ. This is a fact from the Indian embassies. Okay, it's a very clear, right? So next మనం fact ఏం చెక్ చేద్దాము, రైట్? ఇట్స్ a జార్జియన్ మెడికల్ బోర్డ్ ఏం చెప్తుంది అంటే, రైట్? సో ఇక్కడ 2 things, రైట్? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్, దిస్ a competent authority to grant this license as a junior doctor after 6 years, and the Ministry of Health and Labor and Social Affairs, this is the
competent to grant the license as independent after 6 years plus residency. ठीक. So next, Georgian medical body ఏం చెప్తుంది, right? It is clearly telling, okay, so next thing, we have one more evidence from the National Medical Council. So National Medical Council ఏం చెప్తుంది, రైట్? మా వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ హాస్ రిటర్న్ ద మెయిల్, అంటే తన మెయిల్ రాశాడు, ఠీకే. అతను నేషనల్ మెడికల్ కౌన్సిల్కి ఏం అడుగుతున్నాడు, Sir, I am grateful to your kind response with the exact clarification about internship and ratio. I have one more query, sir, about the nature of registration. I have been exploring Georgia also as an option, but after 6 years of MBBS in Georgia, offering junior doctor registration. Okay. Again, in order to get the independent medical license in Georgia, student have to pass NPDQ exam and complete his specialist residency of 2 to 3 years to get the registration at par with the local students. అంటే వీడు క్లియర్గా ఏం అడుగుతున్నారంటే, in order to get independent medical practice license in Georgia, student have to pass NPQ exam, competent to specialist residence 2 to 3 years to get the registration with the local students. ఠీకే. సో వాడు క్లియర్గా అడిగేస్తున్నాడు 6 years తర్వాత ఏంటి, రైట్? కానీ ఇండిపెండెంట్ కావాలి అంటే ఏంటి అనేది వాడు మెన్షన్ చేస్తుంది. దాంతోపాటు వాడు చెప్పాడు 2 to 3 years రిజిస్ట్రేషన్ అనేది చేయాలి కదా అని. సో వీళ్ళేం రెస్పాన్స్ ఇచ్చారు, రైట్? దిస్ ఇస్ శంభు శరణ్ కుమార్, హీఈస్ వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్, రైట్? ఇతను ఏం చెప్తున్నాడు, జార్జియా, this does not appear to fulfill all the conditions prescribed on guidelines. On the basis of the point-wise reply, NMC shall not recognize a degree for permanent registration in India to practice allopathy in India. So one word answer, right? ఇక్కడ జూనియర్ డాక్టర్, ఇండిపెండెంట్ డాక్టర్ క్లారిటీ లేదు. సో దే షుడ్ గెట్ ది ఇండిపెండెంట్ డాక్టర్ ఓన్లీ వేర్ దే విల్ డస్ నాట్ అపియర్ టు ఫుల్ఫిల్, అంటే ఇక్కడ జార్జియాది ద డస్ నాట్ ఫుల్ఫిల్ ద ఎన్ఎంసి గైడ్ లైన్స్. సో దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ సెట్ 2, అంటే ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ 2. So next we will see, next we will see the RTA response from the Indian embassies in Erwani. Okay, వీళ్ళు ఏం చెప్తున్నారు, okay, this is a Georgian, so Government of India, we have a RTA registered, we have a right to information act కింద మనం అడిగిన క్వశ్చన్స్ కి వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ what is the process of granting the license to practice medicine in the Armenia and Georgia for, okay, నీకు ఆన్సర్ ఏంటి, for obtaining license to practice medicine in Armenia and Georgia, post graduation in the specialized field is mandatory. According to the post graduation varies according to the specialized course which may range from 1 to 4 years. అంటే ఇక్కడ మీకు రెసిడెన్సీ అనేది it could be 1 to 4 years. Okay, this is a very clear information given. See, this is a Right to Information Act which has been filed and there is an answer, right? So we can have consider as a fact set 3. Right, we also have a recent email which I have written to the Indian embassies of Georgia. Okay, see, I have asking the question same thing, right? See, I am writing this requirement XYZ, right, for as a junior doctor or independent doctor. Few questions. Will NMC accept junior doctor? Accept chestada as a competent with the FMG regulation class B. Next, in order to eligible to write the exam in India, next, right, completion 6 years, Georgia, it is sufficient to hold a junior doctor registration or independent అనేది అడుగుతున్నాను as per the NMC notification. So వీళ్ళు ఏం చెప్తున్నారు, okay, వీళ్ళు రిప్లై ఏమి ఇచ్చారు, June 27, 2024. It is informed you that your question can be best answered by NMC authorities. However, we would like to inform you that under present circumstances, Government of Georgia is granting license to practice medicine in the respective jurisdiction of the country in which the medical degree is awarded and at par with the license to practice medicine given to the citizen of that country only after successful completion of the post-graduation program.
రైట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాతనే మీకు ఇండిపెండెంట్గా లైసెన్స్ ఇస్తారు, సబ్జెక్ట్ ఆఫ్టర్ పొసెసింగ్ సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ జార్జియన్ లాంగ్వేజ్. సో వెరీ క్లియర్లీ గివెన్ బై ది ఇండియన్ ఎంబసీస్ టు మీ, ఓకే, సేయింగ్ దట్ మీకు ఇండిపెండెంట్ లైసెన్స్ కావాలి అంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. సో ఓవరాల్గా మీరు ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే ఫ్యాక్ట్ సెట్ ప్రకారంగా, రైట్, అసలు ఏంటి ఫైనల్ సమ్మరీ, రైట్? నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం చెప్తుంది, రైట్, విత్ ది ఈమెయిల్ సేయింగ్ దట్ జార్జియా ఫాలో అవ్వట్లేదు, రైట్, యాజ్ ఎ జూనియర్ ఇండిపెండెంట్. ఎందుకంటే ఇండిపెండెంట్ మీరు ఒక లైసెన్స్ తీసుకొస్తే డెఫినెట్లీ దే విల్ కన్సిడర్, బట్ జూనియర్ డాక్టర్ దే ఆర్ నాట్ గోయింగ్ టు కన్సిడర్. ఎంబసీస్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది క్లియర్గా, దర్ ఇస్ ఎ డిఫరెన్స్ జూనియర్ డాక్టర్, ఇండిపెండెంట్ డాక్టర్. మీకు జూనియర్ డాక్టర్ ఎప్పుడు వస్తుంది, ఇండిపెండెంట్ డాక్టర్ ఎప్పుడు వస్తుంది, దానికి మీరు రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేయాలి అని క్లియర్గా చెప్పింది. అదే నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ జార్జియా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఇండిపెండెంట్ డాక్టర్ కావాలి అంటే మీరు రెసిడెన్సీ చేయాలి అంటే. సో ఓవరాల్ మీకు సమ్మర్ ఏముంది అని అంటే జార్జియాలో దర్ ఇస్ ఎ టూ థింగ్స్, టూ డిఫరెంట్ లైసెన్స్. వన్ లైసెన్స్ 6 years తర్వాత జూనియర్ డాక్టర్, కానీ ఆ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత రెసిడెన్సీ తర్వాత యూ గెట్ ఇండిపెండెంట్, అది ఎన్ఎంసీ అడుగుతుంది, రైట్? ఇట్స్ ఎ వెరీ క్లియర్. సో రెండోది మనకి అక్కడ హాస్పిటల్స్లో మనకి అసలు దర్ ఆర్ మెనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, బట్ అక్కడ వాళ్ళ ఓన్ హాస్పిటల్ ఉందా లేదా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వీ నీడ్ టు గెట్ ది 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్ వేర్ యూ స్టడీడ్, దే షుడ్ హ్యావ్ ది హాస్పిటల్. సో ఓవరాల్గా మీకు ఇంత క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియన్ గవర్నమెంట్ దేర్ ఇస్ ఎ వన్ మోర్ రూల్ కాల్డ్ 10 years. అంటే మీరు ఎంబీబీఎస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో 24లో స్టార్ట్ చేసి నెక్స్ట్ 10 yearsలో మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని అక్కడ లైసెన్స్ తీసుకొని ఆ తర్వాత ఇండియాకి వచ్చి మీరు నెక్స్ట్ అపియర్ అయ్యి మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేసి నెక్స్ట్ 2 మీరు కంప్లీట్ చేసి ఇదంతా ఓవరాల్ ప్రాసెస్ షుడ్ కంప్లీట్ ఇన్ ద 10 years ఫ్రేమ్. ఒకవేళ 10 years మీరు కంప్లీట్ చేయకపోతే దెన్ యువర్ డిగ్రీ విల్ బి ట్రీటెడ్ ఎస్ ఇన్వాలిడ్. అంటే ఇప్పుడు మీరు అక్కడ వెళ్ళేసి 9 years చేసేసుకొని మీరు ఇక్కడ వచ్చి 1 yearలో అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇట్స్ ఎ డీటెయిల్డ్ వీడియో ఫర్ ది స్టూడెంట్స్. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి లేదా మీకు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలి అని అంటే ప్లీజ్ కాల్ బ్యాక్ అస్ సో దట్ వీ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ మోర్ ఇన్ డీటెయిల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ కామెంట్ అండ్ let me know if you have any doubts. Thank you so much.